అందరూ విశ్వాసముంచుడి యేసుపై పాపక్షమాపణ పొందు మిదినమే నూతన జీవముసగు నీదు హృదయములో నివసింపవచ్చును సృష్టికర్త యేసుడు నీ జీవమునకు రాజుగదానై ఎన్నుకొని పోవచ్చును. ప్రైజ్ లార్డ్. శ్రీయశోండు జన్మించరేలో శ్రీయశోండు జన్మించరేలో నెడు పాయక బెత్లెహేమయోరేలో నెడు పాయక యోరేలో కన్నీయ మరియమ్మ గర్భమందున కన్నీయ మరియమ్మ గర్భమందున నీ మను ఏలనడి నామందున నీ మను ఏలనడి నామందున శ్రీయశోండు జన్మించరేలో శ్రీయశోండు నెడు పాయక బెత్లెహేమయోరేలో నెడు పాయక బెత్లెహేమయోరేలో అక్షయుండాగు యేసు వాచెను అక్షయుండాగు యేసు వాచెను మనకు రక్షణాంబు సిద్ధపరచెను మనకు రక్షణాంబు సిద్ధపరచెను శ్రీయశోండు జన్మించరేలో శ్రీయశోండు జన్మించరేలో నెడు పాయక బెత్లెహేమయోరేలో నెడు పాయక బెత్లెహేమయోరే. పరుగుపాడు ప్రాంత ప్రజలకు ఇనమడు గేట్ సెంటర్ ప్రజలకు సాయంకాలం శుభములో ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మా ఈ సంతోషానికి గల కారణము ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే మానవులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మీరి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అనేకమైనటువంటి బలులు అన్ని కూడా అర్పిస్తూ ఉన్నారు, కానీ అవన్నీ ఏవి కూడా పాపమును తీసివేయలేకపోయాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మానవునిగా ఆయన ఈ లోకంలో శిశువుగా జన్మించాడు. కారణం ఏంటంటే వాక్యంలో రాయబడి ఉన్నది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుతుంది. సో యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడైనటువంటి రక్షకుడు. ఇట్రండి. సో ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం, ముఖ్య కారణం ఏంటంటే మన పాపమే. మనమందరము కూడా పాపం చేశాము. ఆయన మాత్రము పాపము లేనటువంటి వాడుగా ఈ లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే ఆయన పుట్టుకలో పవిత్రత, ప్రత్యేకత, పరిశుద్ధత ఉన్నది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన ఎలా పుట్టాడంటే మనందరి వలె పుట్టలేదు. వాక్యం ఇలా సెలవిస్తున్నది, గ్రొట్టివానికి త్రోవ చూపించాలని ప్రయత్నం చేస్తే ఇద్దరు కూడా గుంటలో పడిపోతారని లేఖనాలు మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినది. అయితే మానవులందరూ పాపులు కాబట్టి పాపులను రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి. ఎవరయ్యా ఆ పరిశుద్ధుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పాపం లేనటువంటి వాడుగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి మానవుల కొరకు మనకు అవసరమైనటువంటిది, ఒకవేళ దేవుడు ఒక డాక్టర్ అయితే డాక్టర్ని పంపించేవాడు, ఒకవేళ మనకు అన్యాయం జరుగుతుందంటే లాయర్ కావాలంటే లాయర్ని పంపించేవాడు, జడ్జి కావాలంటే జడ్జిని పంపించేవాడు, మరి ఇంకా ఎవరినైనా పంపించేవాడు. కానీ రక్షకుని పంపించాడు. అంటే మనందరి కొరకు మన పక్షంగా ఆయన ఏం చేయాలి? మన పాపాలకు వెల చెల్లించాలి. దేవుడు తలంచినటువంటి ఏకైక పరిష్కారం మార్గం ఏంటంటే యేసుక్రీస్తే మానవ పాపాలన్నీ మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో జన్మించాడని యోహాను సువార్త 1:29, యోహాను సువార్త 1:34లో రాయబడ్డది. లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఈ సాయంకాలము
క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అంటే మానవుల కొరకు దేవుడు మానవునిగా అవతరించడం, మన కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధల్లో మనతో కూడా ఉండి మనందరినీ కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ఆయన యొక్క ఉద్దేశం. ఈ సాయంకాలం మా మాటలు వింటున్నటువంటి వారులారా, ఒకవేళ ఈ వార్త మీరు విన్నట్లయితే మీకు సమీపంగా ఉన్నటువంటి చర్చ్కి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకోగలరు. ఈ 5 నిమిషాల్లో మీరు మొత్తం తెలుసుకోలేరు. కారణం ఏంటంటే ఇది ఎంతో లోతైనటువంటి మర్మం. సింపుల్, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మనం హృదయమందు విశ్వసించిన రక్షింపబడుదుము. ఈ వార్త ఒక ప్రాంతానికి కాదు, బైబిల్లో రాయబడి ఉన్నటువంటి లూకా 2:10 రాయబడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ సాయంకాలము ఈయన ఒక ప్రాంత ప్రజల కొరకు రాలేదు, ప్రపంచమంతటి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. విశ్వసించినటువంటి వారు ధన్యులు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. మీ అందరికీ లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3rd సర్వీస్ సుబేదారుపేట పక్షముగా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.